అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ తెలుసు, మెగా డిఎస్సి మీద ఒక రచ్చ జరుగుతుంది. తాజాగా ఒంగోలు చెందినటువంటి ఒక మహిళ బయటకు వచ్చి, నేను మెగా డిఎస్సి పోస్ట్ వస్తుంది, అందుకు గాను నాకు నేను డబ్బులు ఇచ్చాను ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఆమె చెప్తుంది. సరే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, డబ్బులు ఇచ్చినా నీకు పోస్ట్ రాలా, పోనీ నీలాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా పోస్ట్ వచ్చిందనేటువంటి ఆధారాలు నీ దగ్గర లేవు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మెగా డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు జరిగాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక మహిళ పేరు చెప్తుంది. సరే, ఆ మహిళ ఏంటి అని ఆరాధిస్తే, ఆ మహిళ ఏ పార్టీకి సంబంధించిన మహిళ అనేటువంటి డీటెయిల్స్ కూడా మేము ఫుల్గా కనుక్కొని, ఇప్పుడు ఆ వీడియో ఆమె చేసినటువంటి వీడియోకి ఒకసారి మనం కౌంటర్ ఇద్దాం. అసలు ముందు మన అక్క బాధ ఏంటో. ఎందుకంటే డిఎస్సి జాబులు, పోలీసుల జాబులు ఇవన్నీ కూడా ఆన్లైన్లో లేకుండా ఆఫ్లైన్లో ఇలా దొంగతనంగా అమ్ముకునే పని అయితే ఈ పార్టీకి టాలెంట్ లేని వాళ్ళు కొన్ని వందల మంది అక్కడ కూర్చుంటారు. ఇది వాస్తవ విషయం. అంటే మనం చదువుకొని కూడా ఇంగిత జ్ఞానం లేదు, ఆలోచన లేదు. ఈవెన్ వీళ్ళే కదా, చాలామంది పాపం సెంట్రల్ జాబ్స్ వస్తాయంట, మీరు కమిషన్ డబ్బులు కడితే వస్తాయంట అని చెప్పి డబ్బులు కడుతున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా తీసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రతి పోలీస్ స్టేషన్లో, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నాకు ఐటీ జాబ్ వస్తుందని డబ్బులు కట్టాను సార్ అని అంటే వెళ్ళిపోయి బయటకు అంటున్నారు. ఎందుకంటే ఎన్ని కేసులు తీసుకోవాలో వాళ్ళకే అర్థం కావట్లా. ప్రతి స్టేషన్లో 100 నుంచి 150 కేసులు ఇవే నమోదవుతున్నాయి. మేము జాబులకి డబ్బులు కట్టాం, మాకు పోస్టింగ్ ఇవ్వలేదు, జాబ్ రాలేదు, అతను మాకు ఎలాంటి దారి చూపించలేదు, మా దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నాడు కాబట్టి వాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇదే కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా 10 నుంచి 20 కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు చివరికి చెప్పేశారు, ఎక్కడ ఐటీ పేరుతోటి జాబులు తీసుకొని ఇస్తామని కానీ డబ్బులు ఇస్తే అసలు పోలీసులు ఎటువంటి నమోదు చేయరు, అవసరం లేదు, ఎందుకంటే ఇదే పరిపాటిగా పెట్టుకొని పనిచేస్తున్నారు, ఇక మా వల్ల కావట్లేదని చెప్పారు. సో అంత పెద్ద స్కాములు జరుగుతున్నాయి. అయినా కూడా మీకు అవేర్నెస్ చేస్తున్నా కూడా డబ్బులు ఇచ్చి మోసపోవటం, దాన్ని మామూలుగా గత ప్రభుత్వంలో నేను కొంతమంది జాబులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న సంగతి గురించి నేను మాట్లాడతాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసి, అక్కకి నిజంగా ఎవరైతే పేరు చెప్తున్నారో ఆ మహిళ గురించి కనీసం పూర్తి అవగాహన లేదు ఆమెకి. సరే, ఒకసారి అక్క ఏం చెప్తుందో చూద్దాం, చూడండి. నా పేరు రాధిక, మాది ఒంగోలు మండలం. నేను ఏపీ మెగా డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతను సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే వ్యాపారం చూసుకోవడానికి రిటర్న్ వచ్చాడు. తనకి చాలా సర్కిల్ ఉంది. నాకు కూడా ఏపీ టూరిజంలో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు, ఓసీ క్యాండిడేట్లకి అంత తొందరగా జాబ్స్ రావు, సో ఇట్లా ప్రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను, మీకు వస్తుందని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్లో డబ్బులు వేయించింది. ఇప్పుడు తీరా చూస్తే ఆ అమ్మాయి అకౌంట్లో నా అకౌంట్కి డబ్బులు వేయలేదు కదా, అతని అకౌంట్కి కదా మీరు వేసింది, మీరు అతనితోనే మాట్లాడండి, అతనితోనే తేల్చుకోండి అని ఆ అమ్మాయి సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఎవరో కూడా మాకు ముఖపరిచయం కూడా లేదు. అతనిది విజయవాడ కానూరు, అడపా భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు ఏపీ మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కంప్లీట్గా మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అయితే అసలు ఈ స్టేట్లోనే లేదని చెప్పేసి అదొక రీజన్ చెప్పి ఏం చేయాలని రివర్స్లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఏం చెప్పారో, మేడికొండ నాగజ్యోతి అనేటువంటి మహిళ శంకరాపురం అద్దంకి మండలం అని చెప్పింది. కానీ అంటే ఈ అమ్మాయికి అసలు ఆమె ఎలా పరిచయం అయిందో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి శంకరాపురం, కాకపోతే ఇది ముల్లమూరు మండలం, దర్శి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సో అద్దంకి దగ్గరగా ఉంటుంది, కానీ ఇది ముల్లమూరు మండలం, దర్శి నియోజకవర్గానికి పరిధిలోకి వస్తుంది.
తర్వాత ఈ అమ్మాయిని నాగలుప్పలపాడు చెందినటువంటి కొత్తకోట అనేటువంటి గ్రామంలో వివాహం జరిగింది. వీళ్ళు వాళ్ళ ఊర్లో ఎంక్వైరీ చేస్తే కొంతమంది ఏదో ఆమె గుజరాత్లో ఉందని, ఇంకొంతమంది మధ్యప్రదేశ్లో ఇండోర్లో వాళ్ళ ఆయన ఏదో జాబ్ చేస్తున్నాడు. సో అక్కడే ఉంటుంది. దాదాపుగా 15 సంవత్సరాల పైనే ఆమె అక్కడే ఉంటుంది. అసలు ఆమె ఇక్కడ లేదు. ఆమెకి ఎటువంటి కార్యకలాపాలు అంటే ఈ ఊరితో సత్సంబంధాలు కానీ ఏమీ లేవు అని చెప్పడం జరిగింది. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు తెగ నారా లోకేష్ గారికి సర్కిల్గా ఉంది, నారా లోకేష్ గారికి సర్కిల్గా ఉందని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు కదా. వీళ్ళకి తెలియదు ఏంటంటే ఈ మేడికొండ నాగజ్యోతి వాళ్ళ తండ్రి పేరు మేడికొండ నరసింహారావు లేదా నరసయ్య అంటారు. అంటే మామూలుగా పల్లెటూరులో ఏంటంటే అప్పట్లో ఉరఫ్ అనే పదాన్ని వాడుతుంటారు. నరసింహారావు ఉరఫ్ నరసయ్య అని పదాలు వాడుతుంటారు. కాబట్టి మేడికొండ నరసింహరావు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన 100% ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి. 2024 వరకు కూడా ఆయన వైసీపీ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ కోసమే పనిచేశారు. ఎందుకంటే వీళ్ళ వర్గానికి చెందినటువంటి అంటే ఊళ్ళో వీళ్ళ వర్గానికి చెందినటువంటి ఒక నాయకురాలు వీళ్ళ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అంటే వాళ్ళ ఇంటి పేరు కలిగినటువంటి వ్యక్తి, మేడికొండ అనేటువంటి పేరు కలిగినటువంటి మహిళా నాయకురాలు ఆమె. సో ఆమె పేరు మనం ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఈ కేసులో అసలు ఎక్కడా కూడా పార్టీలకి కానీ లేకపోతే లోకేష్కి కానీ లోకేష్ టీవీకి కానీ సంబంధం లేదు. ఒక 420 సైబర్ గార్డు ఏదో ఒక స్కెచ్ చేస్తే ఆ స్కెచ్లో నువ్వు డబ్బులు ఇచ్చేసి దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎట్లా? నువ్వు చదువుకున్నటువంటి మహిళవి డిఎస్సి ఎగ్జామే రాయకుండా నీకు ఎగ్జామ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? నువ్వు ఇంగిత జ్ఞానం లేదా నీకు? అంటే ఇండైరెక్ట్గా దొడ్డిదారిలో జాబులు తెచ్చుకుంటావా? నువ్వు దొడ్డిదారిలో డబ్బులు తెచ్చుకొని కష్టపడి చదువుకున్న వాళ్ళని అపహాస్య పాలు చేస్తావా నువ్వు? వైసీపీకి సిగ్గు అనిపించట్లేదా? ఇలాంటి ఫేక్ ఎలిగేషన్ని ప్రచారం చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన చిడకలూరుపేట విడుదల రజనీ గారి దగ్గరే జాబ్ పోస్టులు ఇప్పిస్తానని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్యే గారే డబ్బులు తీసుకున్నారు. ఎమ్మెల్యే గారి పిఏనే డబ్బులు తీసుకున్నాడు. అయినా కూడా మీకు సిగ్గు అనిపించలేదు. ఇక్కడ అసలు లోకేష్ సంబంధించిన వాళ్ళు ఎవరో తెలుసంట, అంట తంట వంట ఇలాంటి పదాలు వాడిన వాళ్ళని దాన్ని బేస్ చేసుకొని డిఎస్సిలో డబ్బులకి పోస్టులు అమ్ముకున్నారని మీరు ప్రాపగండం చేస్తున్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు? నేను అడుగుతున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. మీకు ఎవరైతే ఆమె చెప్పారో అతను ఎవరు? అతను అసలు తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏదో ఒక మండల పార్టీలోనో ఏదో ఒక గ్రామ పార్టీ ఉన్నారనుకో, వాడికి లోకేష్కి ఏం సంబంధం? ఎక్కడికేం సంబంధం? మీకు చేతనైతే నిజంగా ఆ అమ్మాయి మోసపోతే వాడి చేత డబ్బులు ఇప్పించండి. అదొక పొలిటికల్గా వాడు ఏదో నాకు తెలుసు 10 వ్యక్తులు తెలుసు అని చెప్తే మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు వెరిఫికేషన్ చేసుకోరా? వాడి స్థాయి ఏంటి, వాడి కెపాసిటీ ఏంటి, వాడు ఏంటి అనేది వెరిఫికేషన్ చేసుకోవచ్చుగా. అదొకటి. రెండవది, ఈ అమ్మాయి దాదాపుగా 10 సంవత్సరాల పైనే ఎక్కడో గుజరాత్లోనో మధ్యప్రదేశ్లోనో ఉంటుందంట. మరి అలాంటి మహిళ నీకు ఫోన్లో కాంట్రాక్ట్ అయితే అపరిచితులు ఫోన్ చేస్తే దాన్ని ఎలాగా మీరు డిఎస్సి తీసుకున్నట్టుగా మీకు ఉద్యోగం తీసుకునే వరకు అంత డబ్బులు ఇచ్చే వరకు ఎలా వెళ్ళారు? సో గతంలో సజ్జల రామకృష్ణారెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తుంటారు. ఐఆర్పి అంటే ప్రత్యేక ఉపాధ్యాయులు. అంటే వీళ్ళు ఎవరయ్యా అంటే మోగా చెవిటి వాళ్ళకి స్పీచ్ థెరపీ ప్లస్ ఫిజియోథెరపీ చేయడంతో పాటు వాళ్ళకు అర్థమయ్యే భాషలో బోధన చేస్తూ ఉంటారు. వీళ్ళని కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకుంది. అయితే వీళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి వంశీ అనేటువంటి వ్యక్తి, అంటే పల్నాడు జిల్లాకు చెందిన రెంటచింతలకు చెందినటువంటి వంశీ అనేటువంటి వ్యక్తి, వీడు సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి పోస్టుకి ఇంత డబ్బులు అని చెప్పి వీళ్ళందరి దగ్గర, అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళంతమంది అయితే ఉన్నారో అంతమంది దగ్గర పోస్టుకి 5 లక్షలు, ప్రజెంట్ 3 లక్షలు కట్టండి, తర్వాత పని అయిపోయిన తర్వాత 2 లక్షలు కట్టించుకుందామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు సేకరించి చివరికి వీడు కనీసం ఆ ఫైలు అక్కడుంది చివరికి ఆ ఫైలు ఏమైందో కూడా తెలియదు. చివరికి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు చివరికి లబోదిబోమంటూ చివరికి అది పెద్ద ఎత్తున పేపర్లో కూడా పడింది. దీన్ని ఫ్రాడ్ అంటారు. దీంట్లో ఎలిగేషన్ ఇచ్చింది సజ్జల రామకృష్ణ పేరు. కానీ ఇక్కడ ఎవరికి సంబంధం లేనటువంటి మహిళ ఆ మహిళను తీసుకొచ్చి ఎవరో నాకు లోకేష్ తెలుసు, లోకేష్ కూడా కాదు, లోకేష్ దగ్గర సన్నిహితంగా ఉన్న వాళ్ళు నాకు తెలుసు, మెగా డిఎస్సి పోస్ట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటే వాడు చీట్ చేస్తే దాన్ని లోకేష్కి ఆపాదించడం వైసీపీ వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదా? కనీసం ఆత్మవిమర్శ చేసుకోరా? అరే ఈ పోస్ట్ మనం పెడితే ఎంతవరకు కరెక్ట్ అవుతుందని తెలీదా?
కరెక్ట్ అవుతుందో తెలీదా? సచివాలయం ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు మీరు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు పోస్టులు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు మీ వాళ్ళు. సిగ్గుండాలి. మీరు ఎలిగేషన్ గురించి, స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ముందు ఫస్ట్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి లోపల పడేయాలి. నువ్వు కష్టపడి చదివితే డిఎస్సి ఉద్యోగాలు రావటమే, పోస్టులు రావటమే కష్టంగా ఉంటాయి. టీచర్స్ పోస్టులు దొడ్డిదారిలో నువ్వు 14 లక్షలు డబ్బులు కట్టి దొడ్డిదారిలో తెచ్చుకోవాలనుకోవటం మోసం చేయటం కాదా? చీట్ చేయటం కాదా? అది డబ్బులు లంచం ఇవ్వటం ఎంత నేరమో లంచాన్ని ప్రోత్సహించడం కూడా అంతే నేరం. దాని కింద ఎంఐని పెట్టి లోపల పెట్టి తోసేయాలి.